ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి. చాలా బాగుందండి. కూర అయితే సూపర్ టేస్ట్ కుదిరింది. చాలా నచ్చింది నాకైతే. చాలా బాగుందండి. 2-3 ముద్దలు తినేసాను. ఓకే అండి. హలో, నమస్తే, వెల్కమ్ టు అభయ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామండి. మన చెట్టుకు కొన్ని వంకాయలు ఉన్నాయండి. అవి కోసుకొచ్చి కర్రీ చేసి చూపిస్తాను. నేను మొక్కలు వేసానండి, బాగా కాస్తున్నాయి. వర్షాలకు కొంచెం కాపు తగ్గిందండి. ఎరుపెక్కినాయి, మొత్తం ముసురు పెట్టింది కదా చాలా రోజుల వరకు. కొంచెం కాపు తగ్గింది. ఒక అరకిలో వెళ్తాయండి. అవి కోసుకొచ్చి ఈరోజు కూర చేసి చూపిస్తాను. మీకు సింపుల్గా చేసుకునే విధానం చూపిస్తాను. ఓకే అండి, కోసుకొద్దాం పదండి. ఈరోజు మన చెట్టుకు వంకాయలు ఉన్నాయండి. అవి కోసి ఇప్పుడు కూర చేస్తాను. చూడండి, వంగ నారు పోసి మొక్కలు వేసానండి. కాయలు కాసాయి. ఇప్పుడు వీటితో మనం కూర వండుకున్నాం. కూర చేసి చూపిస్తాను. మొన్న మధ్య వరకు బాగా కాసాయండి. వర్షాలు ఎక్కువ ఉండి మొత్తం చెట్టు ఎర్రబడిపోయాయండి. నీరు బారి ముసురు పెట్టింది కదా, బాగా చెట్టు అంతా ఎర్రబడిపోయింది. మనకైతే ఇప్పుడు కూరకు సరిపోయాయి. వెళ్తాయండి. చూడండి, బాగా కాస్తున్నాయండి గుత్తులు గుత్తులుగా. కేజీ అయితే వేయండి. ఓకే అండి, నెల్లాయి ఇంతవరకు చేసి చూపిస్తాను. చిక్కుడు చెట్టు అండి. చూడండి, పూత బాగా వస్తుంది కానీ ఆగట్లేదు. మందు 2-3 సార్లు కొట్టాను, అయినా కూడా పూతంతా రాలిపోతుందండి. నేను ఫస్ట్ టైం పెట్టాను ఇలాంటి చెట్టు. గింజలు కొనుక్కొచ్చి పెట్టానండి, ప్యాకెట్ గింజలు. పూత ఫస్ట్ నుంచి బాగా వస్తుంది, గిల్లలు కానీ పూతంతా రాలిపోతుంది. ఏం చేయాలో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి అండి. ఇవి ఇప్పుడు కర్రీ చేసుకుందామండి. కర్రీ చేసి చూపిస్తాను సింపుల్గా. 5 నిమిషాల్లో అయిపోయేలా వచ్చేది చూపిస్తానండి. వంకాయలు క్లీన్ చేసుకుందామండి. ఒక 2 కరివేపాకు రెమ్మలు, ఒక 4 పచ్చిమిర్చి, వంకాయలు. ఓకే అండి, వంకాయలు కట్ చేసుకుందామండి. మంచి లేతగా ఉన్నాయి చూడండి. మందులేని కాయలు మంచి ఫ్రెష్గా కాపించుకోవచ్చు అండి. వంగ చెట్లు కుండీలలో కూడా వేసుకొని కాపించుకోవచ్చు. ఇలా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుందామండి, కండ్రెక్కకుండా. ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకోవాలండి, 1 స్పూను. ఇప్పుడు కట్ చేసుకునే మొత్తం అందులో వేసేసుకుందాం. వంకాయలు కట్ చేసుకున్నానండి. ఉప్పులో వేసుకుంటే మనకి నల్లబడకుండా ఉంటాయండి. ఇట్లా వేసుకోవాలి ఉప్పులోనే కంపల్సరిగా. ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నానండి. కట్ చేసుకుందాం ఇవి కూడా. పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి. ఆనియన్ కట్ చేశాను. మనం ఇలా కట్ చేసుకునే వేసుకోవచ్చు, మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. నేనైతే కట్ చేసే వేస్తున్నాను. ఓకే అండి, రెడీ అయింది. ఇప్పుడు కర్రీ చేసి చూపిస్తానండి. ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఓకే అండి, శనగ నూనె వేస్తున్నాను నేను. వంకాయ కూరకు శనగ నూనె టేస్ట్ బాగుంటుందండి. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. ఒక 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. కొద్దిగా ఆవాలు వేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్ కూడా వేసుకుందామండి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. చూడండి, ఇలా వేగాయి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. కొత్తగా చేసే వాళ్ళకైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి.
కొద్దిగా పసుపు వేసుకుందామండి. మంచి కలర్ వచ్చేంత జ్యూస్ వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ వేసాను నేనైతే. పసుపు వేసుకొని మొత్తం కలుపుకుందామండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. కారం అయితే అవసరం లేదండి, మనకి పచ్చిపిచ్చి ఘాటే సరిపోద్ది. మూత పెట్టేసుకుందామండి. కర్రీ మగ్గినట్టే చూడండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే ఫస్ట్ నీరు అయిపోద్దండి, మంచి టేస్ట్ రాదు. అందుకని కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మనకి చెట్టు కాయలు భలే ఇత్తనం దొరికిందండి నాకు. భలే టేస్ట్ ఉంటున్నాయి అసలు ఈ కాయలు. చాలా బాగుంటుందండి, మెత్తగా ఉడుకుతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటున్నాయి. ఉప్పు ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గితే చాలండి, కర్రీ అయిపోయినట్టే. అండి మగ్గినట్టే కర్రీ అయితే. చూడండి మెత్తగా ఉడికింది మన కర్రీ మంచిగా. కారం ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మిర్చి ఘాటుని బట్టి వేసుకోవాలి మనం. నాకైతే ఘాటు కరెక్ట్గా సరిపోయిందండి, ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే ఈ టైంలో ఒకసారి వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి. చాలా బాగుందండి కూర అయితే. సూపర్ టేస్ట్ కుదిరింది, చాలా నచ్చింది నాకైతే. చాలా బాగుందండి. 2-3 ముద్దలు తినేసాను. ఓకే అండి, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మా వీడియోని షేర్ చేయండి అండి, చాలామందికి రీచ్ అవుతుంది. కొత్తగా ఛానల్ పెట్టాము. ఓకే అండి, తప్పకుండా ఒకసారి ఇలా కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అండి. ఓకే అండి, బై బై అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.